10 కిలోమీటర్లు ఇంటి పక్కన ఉన్న గుడికి 30 కిలోమీటర్లు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను గాయస్. చీకట్లో అమ్మ భయం వేసింది గాయస్. అది ఎందుకు అలా ఉందో అక్కడ ఏం చేస్తారో తెలీదు. 10 కిలోమీటర్స్ చూపించింది, బస్ తోడేమో గంటన్నర తీసుకొచ్చాడు ఏంట్రా బాబు అని. మాకు అప్పుడు కూడా రాలా డౌట్. హాయ్ గాయస్. అమరావతి గుడి అంటే ఇదా? ఎక్కడికి వచ్చా ఎక్కడికి వచ్చామో తెలీదు గాయస్. గుడి గాయస్, మేము రావాలనుకుంది ఈ గుడి కాదు గాయస్. యాక్చువల్లీ ఈ గుడి కూడా చాలా బాగుంది గాయస్. మంచి ప్లేస్ ఉంది, ప్రశాంతంగా ఉంది, జనాలు ఎవ్వరు ఎక్కువ లేరు. శివుడి గుడి అంటే గాయస్ ఇది. మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం. అమరావతి గుడి మోనీని సర్ప్రైజ్ చేద్దామని తీసుకుని వచ్చా. నాకైతే మంచి సర్ప్రైజ్ ఇచ్చింది గాయస్. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని అనుకున్నాం మేము. మా ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ ఎంత చూపించింది. 10 కిలోమీటర్స్ చూపించింది, బస్ తోడేమో గంటన్నర తీసుకొచ్చాడు ఏంట్రా బాబు అని. మాకు అప్పుడు కూడా రాలా డౌట్. ఊర్లో నుంచి తీసుకెళ్తున్నారులే అందు మా అక్క. గుడి వచ్చింది, బస్ దిగండి అన్నాడు. గంటన్నర తర్వాత దిగితే ఈ గుడికి వచ్చాం గాయస్. బాగుంది యాక్చువల్లీ గుడి. ఓకే గైస్, మళ్ళీ మేము ఆ గుడికి కూడా వెళ్తాం, పర్లేదు. మళ్ళీ స్టాట్యూ దగ్గరికి కూడా వెళ్తాం. అన్నీ చూపిస్తాను గాయస్. లోపలికి వెళ్ళొస్తాం ప్రస్తుతానికి. బాయ్. వెనకాల చూసారా, వెనకాల అది కృష్ణా నది. ఇప్పుడు అటు వెళ్తాం మేము. ప్రశాంతం, ఊరికే రామ్ గాయస్ ఎక్కడికైనా. గాయస్ మేము అమరలింగేశ్వర స్వామి గుడికి వచ్చాం గాయస్. ఏంటిది అది? ఏంటో 5 అన్నా ఏం చెప్పు. పంచారామాలలో ఇదొకటి. మాకు చెప్పండి, అదేమనుకోకండి గాయస్. మీకు ఒక వ్యూ చూపిస్తాను అనమాట. ఇప్పుడు మేము గుడికి వచ్చాం, అయ్యో తప్పిపోయామని అనుకుంటాం, కానీ చాలా బాగుంది. ఇదిగోండి ఇదే గుడి. గుడి నుంచి ఇట్లా బయటకు వస్తాము, ఇట్లా వెళ్తే మనం బయటకు వెళ్ళిపోతాం. గుడి నుంచి బయటకు వచ్చాము ఇప్పుడే. ఇది చూడండి వ్యూ అన్నా కదా, ఇదే వ్యూ. కృష్ణా నది గాయస్. వావన్ అంత కామెంట్ పెట్టండి గాయస్, నాకక్క కోసం దారి తప్పిటి తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ఏంటో పూజలు గీజలు చేస్తున్నారు గాయస్, అందుకే భయం వేస్తుంది, వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆ గుడికి వెళ్తాం గాయస్. వెళ్దాం అనుకుంటారేమో పట్టుదల గాయస్. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది గాయస్, చెప్తాను చూడండి. మేము గుడిలో నుంచి బయటకు వస్తుంటే అక్కడ ఎవరో పంతులు కూర్చొని ఉన్నాడు. ఈమె అట్రాక్టివ్గా కనిపించింది అనుకుంటే ఆమెను పిలిచాడు. ఈ వెనకాల నేను వెళ్ళా. పిలిచి ఏంటో మంత్రాలు చదివాడు. ఏదో ఒక బ్లాక్ కలర్ స్టోన్ ఒక చేతిలో పెట్టారు. బ్లాక్ కలర్ స్టోన్ ఒక చేతిలో పెట్టి ఏమో మంత్రాలు చదివారు. ఏం చేస్తున్నారు అన్నారు. చదువుకుంటున్నాం అంటే ఇట్లా ఫుల్ మంచి మార్క్స్ రావాలి, జాబ్ రావాలి, చదువుకోవాలి అనేది అన్నాడు. అని ఆ స్టోన్ తీసుకుని డబ్బులు అడిగాడు గాయస్. ఇట్స్ కాల్డ్ బిజినెస్. గాయస్ కనపడుతుందా గాయస్? మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. దారిలో ఎవరో ఒక అక్కని అడిగితే షార్ట్ కట్ చెప్పింది గాయస్, లేకపోతే కిలోమీటర్ నడిచేవాళ్ళం. అలా మొహమాట పడకుండా అడిగితే బాగుంటుంది, ఈజీగా. వ్యూ చూస్తారా, అది వ్యూ ఓకే. కానీ ఏంటో పూజలు గీజలు చేస్తున్నారు గాయస్ దారిలో అంకుల్స్, పంతులు. కొంచెం భయం వేసింది, బట్ స్టిల్ వచ్చేసాం గాయస్ ఇక్కడ. ఓకే, లోపల ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే చూపిస్తా గాయస్. మేము ఇప్పుడు స్టాచ్యూ లోపలికి వచ్చాం గాయస్. చాటు చూసారా, పొద్దునుంచి వర్షం పడి సడన్గా ఎండ వస్తుందండి. టికెట్ గాయస్, టికెట్ తీసుకొని రావాలి లోపలికి. 20 రూపీస్ టికెట్, చిల్డ్రన్ అయితే 10 రూపీస్. ఇప్పుడు ఎక్కడి నుంచి అర్జెంటుగా మేము బస్సు ఎక్కాలి. లోపల ఒక వీడియో క్లిప్ పెడతాను గాయస్ దీని తర్వాత. చీకట్లో అమ్మ భయం వేసింది గాయస్. అది ఎందుకు అలా ఉందో అక్కడ ఏం చేస్తారో తెలీదు. ఇక్కడ దేవుడి బొమ్మలు ఏమీ లేవు, ఏదో ఒక పెద్ద బాల్లా ఉంది, డోంట్ టచ్ అని రాసింది. ఎవరో ఒక అంకుల్ అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాడు. కొంచెం భయం వేసింది గాయస్ లోపలికి వెళ్ళగానే, అంత సైలెంట్ చీకటిగా. అమరావతి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అమరావతి బై వాక్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం యాక్చువల్లీ. మీరు బస్సులో రావద్దు గాయస్, ఎవరైనా వస్తే బస్సులో రావద్దు, మీ ఓన్ ట్రాన్స్పోర్ట్లో వస్తే చాలా బెటర్ గాయస్. ఫైనలీ టైం ఎంత అయింది? 1:30 అయింది గాయస్. పొద్దున్నే 9ంటికి బయలుదేరితే 1:30కి గుడికి వచ్చాం. ఇక్కడే పక్కనే, అరగంట. మంచి ప్రసాదం పెడుతున్నారంట గాయస్, మీకు చూపిస్తాను. ఇదే గాయస్ గుడి. ఈ గుడి కోసమే మేము పొద్దున్నుంచి తాపత్రయపడుతున్నాం. మా నాగతేజ అటు చేసి ఇటు చేసి ఎటో తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింది. ఏమన్నంటే నవ్వుతుంది గాయస్. గాయస్ టెంపుల్ గాయస్, ఫైనలీ వచ్చేసాం గాయస్. అయిపోయింది దర్శనం. ప్రసాదం చూపి జీడిపప్పు గాయస్. గాయస్ నా దాంట్లో జీడిపప్పు తీసుకొని వేసుకున్నాం దానిలో, అది ఓకే. కానీ వెనకాల ఒకటి ఉంది చూడండి, దానిలో దేవుడిని కూర్చోబెడతారండి. భలే ఉంది, గోల్డ్ కలర్లో బాగుంది. జనాలు ఉన్నారు ఇక్కడ, తక్కువేం కాదు, బాగానే ఉన్నారు. కానీ అసలు గుడిలోకి వెళ్ళాక ఎంత చల్లగా ఉందో తెలుసా గాయస్. సెంట్రల్ ఏసీ అంట గాయస్, ఏసీ ఉంది. లోపలికి వెళ్ళగానే ఎండలో నుంచి ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. అంతే, అలా జరిగింది మరి స్టంట్లు. నాగతేజ చేసిన స్టంట్లు. నాకంటే దారులు తెలీదు, ఆమెకు దారులు తెలుసు కదా, ఆమెతో వెళ్తే తీసుకెళ్తుందిలే జాగ్రత్తగా అనుకుంటే
ఇక్కడ 10 కిలోమీటర్లు ఇంటి పక్కన ఉన్న గుడికి 30 కిలోమీటర్లు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను గాయస్. సరే ఆకలేస్తుంది, ప్రసాదం తినాలి. బాయ్ గాయస్, మళ్ళీ వస్తాం. ఇంకా రాని, ఇంకా ఇంటికి వెళ్తాను. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. ఈ చున్నీ ఎక్కడ చూసినట్టుందా గాయస్? ఓకే బాయ్. గాయస్ చెట్లు చూడండి గాయస్, భలే పెంచుతున్నారు ఇక్కడ. ఇదే టెంపుల్, ఇది బయట. ఇదంతా చెట్లు భలే పెంచుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లా ఫీల్ అయిపోయి ఫోటోలు అవుతుంది.